రెహమత్ నగర్ లో ఉన్న మీనాక్షిపురం దగ్గరకు వచ్చాము. అన్నని అడిగి తెలుసుకుందాం గణేష్ మండపం దగ్గరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ మండపం గురించి కాదు, మనం పెట్టిన గణేష్ ఎందుకు పెడుతున్నాం అది తెలుసుకోవాలి అందరూ. గణేష్ ఎందుకు పెడుతున్నాం అంటే, మన బ్రిటిష్ రూల్ అయినప్పుడు మనకి ఎప్పుడు 144 సెక్షన్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే పబ్లిక్ మొత్తం గ్యాదరింగ్ అయ్యి చేసి 144 సెక్షన్ కొట్టుడు అంతా జరుగుతుంటాయి. అయితే మన బాలగంగాధర్ తిలక్ ఏం చేశారంటే, ఇట్లా కాదు మనం అనేసి ఇట్లా గణేష్ పండుగలం చేయడం జరిగింది. 1893లో ఫస్ట్ గణేష్ పండుగ పూణే శనివాడలో పెట్టారు. అది పెట్టడం వల్ల దాని వల్ల మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నడుస్తుంది. అది మనం అందరం పాటిస్తున్నాం, చాలా మంచిగా ఉంది. ఇట్లనే పాటించాలా, మన ధర్మంకి మనం కాపాడుకోవాలా. ఏదున్నా మనం చేద్దాం, మంచిగా చేద్దాం. ఏదున్నా అందరు పెట్టండి, మన ఇంటి ముంగట పెడుతుండు, గల్లీ ముంగట కొట్లాడాలి ఇట్లాంటి ఏం పెట్టుకోకుండా అందరం మన హిందువులం ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటా వెళ్ళాలా. హిందూ ముస్లిం కలిసి పెట్టిన చాలా మంది ఉన్నారు, కానీ అండర్స్టాండింగ్ చాలా మంది చేసుకోవాలా. కొందరు ఏం చేస్తారంటే, మా గణేష్ ఇట్లా ఇట్లా కాంపిటీషన్ చేయకుండా ఏమైనా మంచి కారణం కూడా చేయండి. ఎట్లా అంటే, మనం మెడికల్ ఐ చెకప్ గిట్ట పెట్టండి, గరీబులకు హెల్ప్ చేయండి, పుస్తకాలు పంచండి. మేము చేసేదే చేసే ఉంటాం, కానీ మేము చెప్పాము అందరికి. ఎవరికి మేము డామినేట్ చేసేయాలని ఎట్లాంటిది అభియానాలు మాకైతే ఏం లేవు. ఇంకా మన గణేష్ వచ్చేసి 1876లో పెట్టడం జరిగింది. సారీ 1976, 1976లో మన గణేష్ పెట్టడం జరిగింది. మా బాబాయ్లు, మా కమిటీ మెంబర్స్ ఫస్ట్ గణేష్ వచ్చేసి మన రెహమత్ నగర్ చౌరస్తా మీద పెట్టడం జరిగింది. తర్వాత ఈడికి వచ్చినాం మేము. అంటే టీంలో అవుతుంటాయి కదా, అదే నేను చెప్పిన ఈగోలు రావద్దు మన మధ్యలో. ఈడ పెట్టడం జరిగింది. ఈడ తర్వాత ఏమైందంటే, మనం ఒక 50-60 మంది ఉంటాయి మా బాబాయ్లు కలిసి ఈడ పెట్టుకు ఈడకెళ్ళి ఆడలేరు. మరి చౌరస్తా మీద మిస్ అయింది. ఇప్పుడు రెహమత్ నగర్లో పాత గణేష్ అంటే మనది. ఇప్పుడు ఇది 49th ఇయర్ మనది. 49 ఫస్ట్ గణేష్ రెహమత్ వస్తుంది, మనది అంటలే మనం. ఫస్ట్ గణేష్ వాళ్ళదే, కానీ మనం పెట్టింది వాళ్ళ తర్వాత వాళ్ళు మిస్ చేసిన 2 years వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇట్లా జరిగింది. కానీ మనదైతే 49 years అవుతుంది. నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా చేద్దాం, మనతో ఎంతైతే చేద్దాం. అందరూ రావాలా, అందరూ దేవుని దర్శించుకోవాలా. ఇంకా మన గణేశుని దగ్గర ఏం మొక్కినా మీకు మంచిగా అవుతుంది. ఇట్లా మీరు గణేష్ ఇప్పించడం కానీ అది కావడం కానీ ఏం అట్లా ఏం మొక్కేసి అవసరం. ఒక 11 రూపాయలు ఇస్తే ఒక కొబ్బరికాయ కొడుతా అంటే కూడా దేవుడు విన్నట్టు మన దేవుడు గణేష్ నాయకుడు. అంతే చెప్తున్నా నేను. ఇంకా ఎవరి గురించి ఇంకా నేను లైటింగ్ ఎట్లా పెడతా, డెకరేషన్ ఎట్లా పెడతా, వినాయకుడు ఎంత, అది ఏం లేదు. చిన్నగా ఇచ్చిన రూపాయి గణేష్ పెట్టినా 11 రూపాయలది పెట్టినా భక్తి భావంతోనే చేయాలి. జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్కి జై.